Good morning, dear viewers. Today's topic happens to be a poetry about human's journey of life. మానవ జీవిత పయనం. ఈరోజు మనము మానవతా విలువలు కనుమరుగైనటువంటి సమాజంలో లేక పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా స్వార్థము, అవినీతి పెరిగిపోయింది. నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. మారల్ సెన్స్ అనేది లేకుండా పోయింది. మరి ఈ పరిస్థితి కొనసాగినట్లయితే మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చిన్న మేల్కొల్పుగా ఈ కవిత రాయడం జరిగింది. మనిషి పుట్టుక నుండి చావు వరకు ఏ విధమైనటువంటి ప్రయాణంలో కొనసాగుతున్నాడు, తన జీవితాన్ని ఎంతవరకు సార్థకత చేసుకోగలుగుతున్నాడు అన్నటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ రాయడం జరిగింది కవిత. మానవ జీవిత పయనం. మానవ ఎచటికోని పయనం, ఎచటనోని గమ్యం. భువి నడుగు నిడినావు, ఇడుములే పడినావు. ఏడాది ప్రాయంలో ఎదురయ్యే కష్టాలు మొదలాయనీ కదా సుధానుడి సంద్రాన. పంచవత్సరంబులు నిండుకొనునో లేదో చదువనే బాణంబు పైన పడిన. చదువనే సంద్రంబు అధిగమించిన పిదప బ్రతుకుదిరువు వేట ఎదురు నిలిచే. తదనంతరము నీకు తనయులు పెళ్ళాము, సంసారమనడి ఒక సాగరం ఎదురాయే. నీటి బుగ్గవలి నీ తేలుచున్నావు, మాటు వేసిన మృత్యు వేటు తెలియదు నీకు. పరివిదంబుల మనసు పరుగులిడుచుండే, గడియైన మదిలోన దిగులు విడకున్నావు. అనయమ్ము మదిలోన ఐశ్వర్యమే తలచి, హృదయ నీలోన ఆత్మశాంతి. ఈ విధంబున కొంతకాలంబు గడిచిన, ముదిమిలో సైతమో వెదలు మిగిలే. రొమ్ము విరుచుకున్నాడు ఇమ్మహిని ఎదిరించి, నా సాటి ఎవడని చరించినావు. నేడు బ్రతికి భారమయ్యనా మానవ, అస్తమయమే నీకు ఆకాంక్షగా మారే. రాజు అయిననేమి, బోయ అయిననేమి, అంతరిక్షమునే అధిగమించిననేమి. ఆయు ఉడిగిన వెనుక అందరును సైతము, అవని విడిచి వెళ్ళుటి మాట సత్యము. ఇంతటి మాత్రాన కొంచెపు మానవుడు పంతముతో భాషముచ్చు పగలతోనూ, అనంతమైనటువంటి ఆశలతోనూ, స్వార్థ జీవితంబే శాశ్వతం అని ఎంచి వ్యర్థ జీవితంబు గడుపుచుండే, తుదకు అనర్ధుడై అవని దాటుచుండే. ఈ రకంగా మనిషి జీవితము మరి పుట్టుక నుండి చావు వరకు మరి మీనింగ్ఫుల్గా ఉందా, మీనింగ్లెస్గా ఉందా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇది చిన్న కనువిప్పుగా రాసినటువంటి కవిత.